హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం రీసెంట్గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము ఈఎంఐస్ గురించి. ఈఎంఐ వల్ల ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతున్నాయి, అంటే లగ్జరీస్ ఖర్చులకు వెళ్ళిపోయి ప్రతిదానికి ఈఎంఐ పెట్టి కొనడం వల్ల అనేసి. కమింగ్ టు లోన్ రికవరీ ఏజెంట్ గురించి కూడా మాట్లాడుకుంటే వీళ్ళ ఆగడాలు కూడా మితిమీరిపోతున్నాయని అనుకోవాలి. ఇప్పుడు లోన్ రికవరీ ఏజెంట్ ఏం చేస్తారంటే ఇంటికి వెళ్తారు, ఎక్కడికంటే అక్కడికే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇస్తావా చేస్తావా అంటారు, ఇంకా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనే వీళ్ళకి అవసరమే లేదు అసలు. మరి రీసెంట్గా ముంబైలో ఒక 28 ఏళ్ళ అబ్బాయి ఇలానే లోన్ రికవరీ ఏజెంట్ వాళ్ళతో గొడవ పడి ఘర్షణలో మరి అబ్బాయి ఏం చేశాడంటే ఒకసారి వివరాలకు వెళ్ళి. మీకు లోన్ కావాలా అని అడిగేటువంటి వాళ్ళు ప్రతిరోజు మనకు ఫోన్లో మనకు మెసేజ్లు పెట్టడం కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగేవాళ్ళు కానీ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. మాకు లోన్ అక్కర్లేదని చెప్పినా రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మనల్ని వెంటబడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే లోన్ తీసుకునేదాకా లోన్ తీసుకోండి అని ఆ ఫెసిలిటీ ఇస్తాం, ఈ ఫెసిలిటీ ఇస్తాం, ఆ రకంగా మీకు బెనిఫిట్, ఈ బెనిఫిట్ అవుతుంది, మీకు మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది, మీరు ఇది ఉంటుంది అది ఉంటుందని రకరకాలుగా మనల్ని బాగా మభ్యపెట్టి మనల్ని ఎంకరేజ్ చేసి లోన్లు ఇప్పిస్తారు. ఈ లోన్లు తీసుకున్న తర్వాత జరిగే పని ఏమిటంటే భయంకరమైన వడ్డీలు ఉంటాయి. వీటికి మనకు కనబడినటువంటి చాలా ఉంటాయి, హిడెన్ ఛార్జెస్ అంటారు వీటిని. ఈ ఛార్జెస్ బయటికి కనబడవు. సింపుల్గా రూపాయి వడ్డీయో రూపాయిన్నర వడ్డీయో ఏదో 12%, 12.5%, 18% వడ్డీ అనేది మనకు చెప్తారు. కానీ వీటిని ఏం చేస్తారంటే ఈఎంఐ రూపంలో మార్చేటప్పుడు టోటల్గా ఎన్నాళ్ళకు నువ్వు కట్టదలుచుకున్నావో చూసి ఆ కట్టదలుచుకున్న వాటిని మొత్తం దీంట్లో వడ్డీతో కలిపి దాన్ని మన మీద వేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మనకు ఎక్కువగా వడ్డీ, చెప్పిన దానికన్నా వడ్డీ చాలా ఎక్కువగా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడుగా లేట్ పేమెంట్ అని, తర్వాత ఇంకా ఏదైనా కొన్ని రకాలైనటువంటి బ్యాంక్ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ కలిపి ఇబ్బడిగా మన మీద వేస్తారు. 1 సంవత్సరం తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని చూసినట్టయితే చాలా ఛార్జెస్ కనబడతాయి. దాంట్లో జిఎస్టీ కనబడుతుంది, అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, రకరకాలు వేసేసి మనం తీసుకుంటే 2 3 4 అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. కొన్ని ప్రైవేటు బ్యాంకులు ముఖ్యంగా దీంట్లో బాగా అందవేసించి, ఈ ప్రైవేటు బ్యాంకులు ఏంటంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలి, తొందరగా సంపాదించాలి, ఎక్కువగా లాభాలు సంపాదించాలనేటువంటి ఆతృతతో ఏం చేస్తున్నాయంటే లోన్లు ఇవ్వడం లోపల 100 మందిని పెట్టేసి, సేల్స్ గర్ల్స్ని పెట్టేసేసి వాళ్ళ ద్వారా రోజు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయడం అనేది ఒక పని అయితే, లోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర లోన్ రికవరీ చేయడానికి రికవరీ ఏజెంట్స్ అని పెడతారు. ఈ లోన్ రికవరీ ఏజెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఏ రకమైన హక్కు లేదు వచ్చి మనల్ని వేధించడానికి కానీ, మన దగ్గర డబ్బులు వసూలు చేయడానికి రకరకాల మార్గాల ద్వారా మనల్ని తూలనాటం కానీ, బూతులు తిట్టడం కానీ, లేకపోతే అసభ్యంగా మాట్లాడడం కానీ, లేకపోతే బలవంతంగా మన దగ్గర ఉండేటువంటి వస్తువులు ఎత్తుకుపోవడానికి కానీ, లేదా మనల్ని చాలా మంది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. అంటే మీరు ఏమన్నా చేయండి, మాకు రికవర్ చేయాలని వాళ్ళ పైనుంచి ఒత్తిడి ఉండదా సార్? అసలు రికవరీ చేయడానికి మార్గం ఏమిటి? నీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. నువ్వు కట్టాల్సిన డబ్బు కట్టమంటావు, కట్టకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళాలి. నీకున్న మార్గం ఒకటే. అలాగే ప్రైవేట్గా చాలామంది డబ్బులు ఇస్తారు, వడ్డీకి ఇస్తారు. వడ్డీకి ఇవ్వకపోతే ఏం చేయొచ్చు? వాళ్ళని తీసుకొచ్చి ఇలాగే కొట్టచ్చు కదా, వాళ్ళని ఇలాగే చేయొచ్చు కదా. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు కొట్టుకోవచ్చా? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు ఎత్తుపోయి వాడిని తీసుకెళ్ళి ఎక్కడైనా ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? ఇంకా ఈ మధ్య వచ్చినటువంటి కొత్తగా మనకు సైబర్ సిస్టమ్ వచ్చిన తర్వాత డీఫ్రేక్ చేసి వాళ్ళని పూర్తిగా బట్టలు లేకుండా, లేకపోతే వాళ్ళని ఇంకొక రకంగా అసభ్యంగా చూపిస్తూ వాళ్ళ స్నేహితులకి, చుట్టాలకి అందరికి పంపించేటువంటి ఏర్పాటు మరొకటి. చాలామంది అట్లా కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తప్పే. చట్టం ముందు ఇవన్నీ కూడా తప్పే. ఏ ఒక్క బ్యాంకుకి తమ ఇచ్చిన డబ్బు ఒకవేళ తిరిగి కట్టకపోతే ఎవరైనా కస్టమరు అతనికి మర్యాదపూర్వకంగా నోటీసులు పంపించడం, మర్యాదపూర్వకంగా ఇన్ఫర్మేషన్ పంపించడం, మర్యాదపూర్వకంగా చెప్పడం తప్ప అసభ్య పదజాలతో కానీ, బెదిరించటాలు కానీ, భయపెట్టడాలు కానీ, అతను ఎత్తుకుపోవడాలు కానీ, అతని మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, కొట్టడం కానీ, ఇలాంటి ఏ పనులు చేసినప్పటికీ ఇది చట్టం ముందర దోషిగా నిలబడాల్సిందే. వాళ్లకు తగినటువంటి శిక్షలు, పెనాల్టీలు పడాల్సిందే. అవసరమైతే లైఫ్ కూడా. ఇప్పుడు సపోజ్ బెదిరించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే బాంబే లోపల జరిగిన ఈ సంఘటన. శివాజీనగర్లో ఉండేటువంటి వ్యక్తి, 28 ఏళ్ల వయసులో ఉండేటువంటి యువకుడు ఇలాగ రికవరీ ఏజెంట్ వచ్చి అతను నానా యాగి చేసి, గందరగోళం చేసి, అతని పరువు తీయడానికి ప్రయత్నం చేసి, అతను హెరాస్మెంట్ చేస్తే తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని నిప్పండించుకునే పరిస్థితి. అంటే ఇదేమిటి?
ఆ డెత్కు కారణం ఎవరు? రికవరీ ఏజెంట్స్. రికవరీ ఏజెంట్స్ అక్కడ పంపడానికి కారణం ఎవరు? ఆ బ్యాంకులు. కాబట్టి బ్యాంకు చైర్మన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దానికి బ్యాంకు. వాళ్ళందరినీ రేపొద్దున కోర్టులో నిలబెట్టచ్చు, వీళ్ళందరికీ శిక్షలు పట్టేట్టు చేయొచ్చు, చివరికి లైఫ్ సెంటెన్స్ కూడా వేయించేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్కి మనం చెప్పగలిగే విషయం ఒకటే, లోన్ తీసుకున్నప్పుడు దాన్ని మర్యాదగా చెల్లించే అవకాశం మీకు ఉన్నప్పుడే తీసుకోండి. ఒకవేళ తీసుకున్నారు, ఏదైనా ఒక పరిస్థితిలో మీరు చెల్లించలేని పరిస్థితి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి చట్ట ప్రకారంగా చెల్లింపు జరగాలి. ఒకవేళ చేయకపోతే వాడు కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి కోర్టు ప్రకారంగా ఏం చెప్తుందో కోర్టు ప్రకారం నడుచుకోవాల్సింది తప్ప ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడే శిక్షలు విధించడం, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడి యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా పోలీస్ ఎందుకు, ప్రొటెక్షన్ ఎందుకు, చట్టం ఎందుకు? రాచరికం లాంటి పరిస్థితే కదా. దొంగల నాయకుడు ఏం చెప్తే అదే జరుగుతుంది, రాజు ఏం చెప్తే అదే జరుగుతుంది. అది కాదు. ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ ఒక్క లోన్ రికవరీ చేయాలన్నా తప్పనిసరిగా వాళ్ళు చట్టబద్ధంగా వెళ్లాల్సింది తప్ప చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఏం చేయాలి? మీరు వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే మీకు దగ్గరలో ఉండే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం. నెంబర్ 1. ఎవరైతే మీ మీద తిట్టినా కూడా, బూతులు తిట్టడం కూడా ఒక రకమైన అత్యాచారం లాంటిది. చెడ్డ మాట్లాడడం కానీ, రోడ్డు మీద పట్టుకుని లాగడం కానీ ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. రెండోది, మీకు అంబుడ్స్మెన్ ఉంది, బ్యాంక్ అంబుడ్స్మెన్ ఉంటుంది. బ్యాంక్ అంబుడ్స్మెన్ ఎక్కడ మీరు ఆన్లైన్లోకి వెళితే బ్యాంక్ అంబుడ్స్మెన్ తెలుస్తుంది, లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, లేదా ఏ బ్యాంకుకు వెళ్ళినా ఆ బ్యాంకు లోపల బ్యాంక్ అంబుడ్స్మెన్ అంటే అడ్రస్ కూడా తెలుస్తుంది. చాలా వరకు బ్యాంకుల లోపల వాటి నెంబర్ ప్లేట్ కూడా పెట్టి ఉంటారు, బ్యాంక్ అంబుడ్స్మెన్లో కన్సల్ట్ చేయండి అని పలా నెంబర్లు అని కూడా ఉంటుంది. బ్యాంక్ అంబుడ్స్మెన్కు మీరు వెంటనే మెయిల్ ఐడికి ఆన్లైన్ లోపల మీకు జరిగిన అన్యాయం ఏమిటో, మీకు జరుగుతున్న ప్రాబ్లం ఏంటో మొత్తం డీటెయిల్గా రాసేసి ఆ బ్యాంకు మీద కంప్లైంట్ చేసినట్టయితే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అంబుడ్స్మెన్ ఆ పని చేస్తుంది. సంబంధిత అధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సంబంధిత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మిమ్మల్ని ముందు సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంబుడ్స్మెన్కి తెలియజేయండి, పోలీస్ స్టేషన్ తెలియజేయండి. అవసరమైతే పోలీసులు మేము కేసు నమోదు చేయమని అంటే చాలామంది ఏం చేస్తారు పొరపాటు అంటే, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఆ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోమని అడుగుతారు. వాళ్ళు చెప్తారు, లేదండి ఇదంతా కరెక్ట్ కాదండి, మేము చేయలేమండి, ఎఫ్ఐఆర్ చేయమని రకరకాల తప్పించుకునే ప్రయత్నం చేస్తారంటే అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ లొంగిపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద ఉన్న ఎస్ఐఏ కాదు, పైన ఒక సిఐ ఉంటాడు, ఆ తర్వాత దాని మీద ఒక డీసీపీ ఉంటాడు, తర్వాత ఏసీపీ ఉంటాడు, లేదా ఎస్పీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, ఇలా రకరకాలుగా ఐజీ, డిఐజీ, డీజీపీ దాకా ఉంటారు. కింది నుంచి పైదాకా అందరికీ వాళ్ళ ఆన్లైన్ లోపల మొత్తం నెంబర్ దొరుకుతాయి. మనం ఒక్కసారి కొడితే డిపార్ట్మెంట్లో ఆ జిల్లాకు సంబంధించిన, ఆ ప్రాంతానికి సంబంధించిన మొత్తం ఐఆర్ఆర్కి ఏమంటే మొత్తం ఐఆర్ఆర్కి అంతా తెలిసిపోతుంది. అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి, ఇంక్లూడింగ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా పంపించేసేయండి. ఒక మెయిల్ పంపించేస్తే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి వెంటనే ప్రెషర్ ప్రారంభమవుతుంది. అందరూ దిగజారిపోయిన వాళ్ళు కాదు, ఇంకా మంచివాళ్ళు ఉన్నారు, ఇంకా సమాజంలో మంచివాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి అధికారుల్లో ఏ ఒక్క అధికారి మేలుకున్నా మటాష్ అయిపోతుంది, వెంటనే వాడిని పట్టుకోవడం జరుగుతుంది, వాడిని లోపల పడేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులకు ఖచ్చితంగా ఇవ్వండి, అలాగే అంబుడ్స్మెన్కి ఇవ్వండి. అలాగే ఒకవేళ రెండు సాధ్యం కాకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్గా కూడా కోర్టులో మీరు దీన్ని నమోదు చేయొచ్చు, కోర్టులో వేసేయచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అంటారు దీన్ని. ప్రైవేట్ కంప్లైంట్ కింద మీరు కోర్టులో కూడా వేసి వెంటనే మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరూ తమ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీరు కట్టలేకపోవడం అనేది మీ దౌర్భాగ్యం, కట్టలేనంత మాత్రంలో అది నేరం కాదు. తర్వాత కట్టడానికి మీకు అవకాశం ఇవ్వాలి, లేదా మీ దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే జప్తు చేసుకునే అవకాశాలు ఇవ్వాలి. అంతే తప్ప మిమ్మల్ని అసభ్యంగా చేయడం కానీ, మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడం కానీ, మీకు ఇబ్బంది కలిగించడం కానీ, లేదా మీ లేడీస్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళని హానికరం చేయడం కానీ, వాళ్ళని అవమానకరంగా ప్రవర్తించడం, ఇలాంటిది ఏది చేసినా చట్ట విరుద్ధమైన పనులు. ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేసినప్పుడు ఆ ఏజెంట్లే కాకుండా, బ్యాంక్ మేనేజరే కాకుండా, ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి చైర్మన్, ఎండి, ఎవడెవడు ఆఫీసర్స్ ఉన్నారో కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కరు బాధ్యులు అవుతారు, ప్రతి ఒక్కరికి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏ అమాయకులు దీనిలో బలి కాకుండా ఉండాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.